నేను నగరపల్లి గ్రామీణ సంఘానికి బుక్ కీపర్గా చేస్తున్నా. మాకు వచ్చేసి వివో అనే పేరు కూడా ఒకటి పెట్టడం జరిగింది గవర్నమెంట్. మేము ప్రతి నెల 8వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. ఈ సమావేశానికి చిన్న సంఘం లీడర్లు సభ్యులు కూడా అటెండ్ అవుతారు. ఇది ప్రతి నెల 8వ తారీఖు నాడు వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. వచ్చి వాళ్ళు డబ్బులు కట్టి ఈ పొదుపులు అప్పులు వడ్డీలు దాని ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా కట్టాలో ఆ విధంగా కట్టి రిసిప్ట్ తీసుకొని ఇంటికి వెళ్తారు. ఆ డబ్బులు కట్టినవన్నీ కలిసి ఎన్ని పొదుపులైనాయి, ఎన్ని అసలైనవి, ఎంత వడ్డీ అయింది అనేది మొత్తం క్యాలిక్యులేషన్ చేసి అవి బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఆ ఎంత కలెక్షన్ ఉందో కలెక్షన్ చూసి ఎన్ని అయితే అప్లికేషన్లు చిన్న సంఘాల నుంచి అప్లికేషన్ల రూపకంలో వస్తాయి. తోటి మాట ద్వారా కూడా మేము ఇవ్వడం లేదు. వాళ్ళ చిన్న సంఘం నుంచి అప్లికేషన్ పెట్టుకుంటేనే మాకు లోన్ శాంక్షన్ చేస్తాం గ్రామ సంఘం నుంచి. ఆ అప్లికేషన్ల ద్వారానే మేము అప్పు మంజూరు చేయడం జరుగుతుంది. ఆ మంజూరు అనేది గ్రామ సంఘం ఈసీ మెంబర్లు అందరికీ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సంఘం సభ్యులు ఆమోదించిన తర్వాత గ్రామ సంఘం ఓబీలు సిగ్నేచర్ చేసి చెక్ ఇస్తాం. ఎవరి పేరు మీద సంఘం పేరు మీద చెక్ ఇస్తాం, ఇండివిజువల్ కూడా ఇవ్వట్లేదు. ఆ చిన్న సంఘాల వాళ్ళకు బ్యాంకులో సంఘం అకౌంట్లో వేసుకొని వాళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఆ డబ్బులు డ్రా నుంచి మా సంఘం నుంచి ప్రతి నెల ఈఎంఐలు కడుతున్నారు. ఈ ఊర్లో అన్ని సంఘాలు సక్సెస్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఒక సంఘం మాత్రం ఒక ఆయన హైదరాబాద్ అంతే. అది అందరం కలిసి ఆ చిన్న సంఘం వాళ్ళు బాధ్యులు అవుతారు అని మాట్లాడినాము. గ్రామ సంఘంలో పైసల విషయం కానీ ఏది కానీ ఎలాంటి లోన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు పైన నుంచి కూడా సార్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఏదైనా లోన్ కావాలంటే ఇట్లా ఉంటుంది పొజిషన్ అని చెప్తాము. వాళ్ళు సభ్యులకు నచ్చితేనే మేము లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇది గ్రామ సంఘంలో చిన్న సంఘాలకు ఎవరికైతే లోన్లు అయిపోతే వాళ్ళు గ్రామ సంఘాలు చెప్తారు, వాళ్ళకి లోన్లు మేము ఇప్పిస్తున్నాము. అవసరమైనప్పుడు వాళ్ళ ఇంట కూడా వెళ్ళి బ్యాంక్ దగ్గర వెళ్ళి హెల్పింగ్ చేస్తున్నాము, ఇప్పిస్తున్నాము. ఇక్కడ మల్లేశ్వరి అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామ సంఘం లీడర్ ఎన్నిక అనేది ఉంటుంది. ఇది మా దగ్గర అనేది కాదు, స్టేట్ లెవెల్లో కానీ జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ ప్రతి విలేజ్లో కానీ ఉంటుంది. అదేవిధంగా మా పైన ఆదేశాల ప్రకారంగా 2 సంవత్సరాలకు ఒకసారి లీడర్ మార్పిడి జరుగుతుంది. ఆ విధంగానే మా ఊర్లో కొత్త లీడర్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకున్న లీడర్ను కూడా కేటగిరీ వైజ్గా ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, మైనార్టీ నుంచి ఒకరిని ఎన్నుకోవడం జరిగింది. అది కూడా చిన్న సంఘ